మెంటల్ ఆర్డర్ నాయనా మెంటల్ ఆర్డర్ నాయనా రే శివ కర్రా వేరే అన్న వస్తున్నాడు అద్దు ఆ రోజు వచ్చిందే కూరగాయలకు మాట్లాడినాడు చూడు వెజిటేరియన్ ఆయన వెజిటేరియన్ అంటే పెద్ద పేరు ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి నేను షూరిటీ పడింటిలే షూరిటీ పడిన దానికి ఇప్పుడు ఏమో షూరిటీ పడింటి ఇప్పుడు ఆయన డబ్బులు అంటున్నాడు వాడు కట్టలేదు వేరే పిల్లని పంపిస్తా పనికి అని చెప్పిన నువ్వు దగ్గరుండి మాట్లాడి ఏమేం పనులు అని చెప్పి ఇరికి ఇంకోటి నేను మంచి అల్లరినా కొడుకుని ఇరికిస్తాను పనికి తోలు తీరలు నా కొడుక్కి నేను మంచి అల్లరినా కొడుకుని ఇరికిస్తాను పనికి తోలు తీరలు నా కొడుక్కి ఆయప్ప గట్టిగా చేసుకో పనికి ఎట్లా పెట్టుకోవాలను ఇట్లా చేపి అట్లా చేపి అని చెప్పి ఫుల్గా చెప్పు ఎందుకంటే వాడు సన్నోడు కాదు నా కొడుకు నేను పనికి ఇరికిస్తాండి ఇది వానికి తూలు తీరిపోల్లా చాలా బలిసి కొట్టుకుంటున్నాడు ఫుల్గా వానికి అందుకే ఈ లిటికేషన్ పెట్టి ఇరికిస్తే ఆయన అమ్మవాడు ఇంకా ఆడే పని చేసుకుంటే చచ్చిపోల్లా ఈ పని కంటే చచ్చిపోయేది మేలు అన్నట్టు వానికి అనిపిల్ల ఇంకోటి కాంట్రాక్ట్ కూడా నీకు ఇస్తా అని చెప్పి ఆయనకి హ్యాపీ ఫీల్ అవుతాడు ఖుషి అవుతాడు ఏమి కూర్చో వస్తాడు ఆయన లేకపోతే లోపల పోయి నీళ్ళు తేపట్లా బారిగిరికి లేవన్నీ అని భయపడ చచ్చిపోలాడు. A few minutes later. బాగున్నారా? బాగున్నా బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పెట్టే ఉన్ని లేం కాదు. అడ్డమవుతుంది. నమస్కారం. నువ్వు నమస్తే. ఎట్లా వెజిటేరియన్ ఎట్లుంది? బాగుండే. వెజిటేరియన్ ఎట్లుంది? వెజిటేబుల్ మామూలు బై మిస్టేక్ ఏనా ఇట్లా చేసి మొన్న వచ్చినాడు ఊరికే మేనకి పంపిస్తే మళ్ళీ ఇస్తాను ఈరోజు ఏదో అని చెప్తాడు. ఇప్పుడు సెట్ కావు నీకేం చెప్పినా పిల్లోని పెడతా పనికి అని చెప్పిన నీకు డబ్బులు లెక్కించేంత పిల్లోడు ఎక్కేస్తాడు. ఇంతకు ముందు అదే ప్లాన్ వేసింటే కదా పని అన్న జరుగుతాడు కదా. నువ్వు మొన్న వచ్చినాడు అదే మాట. ఇప్పుడు నీ బండి ఎక్కించి పంపిస్తా నీకేమి పిల్లోడు రెడీగా ఉన్నాడు. మొన్న వచ్చి ఎంత వేస్ట్ పని వాళ్ళేమో 5 మంది కూడా కావాల్సిండే నాకేం పెట్టుకుంటా. 5 మంది పని ఒకంతా చెప్పి 5 మంది పని ఒకంతా చెప్పి నీకు లెక్కిల్ల నేను నాకు లెక్క రాలేదు. నాకే లెక్క తగ్గట్టు పని చెప్పి 5 మందిని తీసేసి కావాలంటే వాడిని ఉండే పెట్టుకోరా అంటే బ్రహ్మాండం చేస్తాడు. వడ్డీ వడ్డేసింటే 10 లక్షల దాకా అయింది. నీకు తీరదు. వాడి జీవితకాలం నీ దగ్గర పనికి పెట్టుకో. వాడికి మళ్ళీ ముందే బలిసి కొట్టుకుంటాడు. కరిగల్లా పని ఎట్లుంటది చెప్పేసారు. మామూలు పద్దన్నే తెల్లారిదాకా లేలా 4 లేదంటే 3 గంటలకు లేలా లేపుతాం. అంత లేటు లేపుతారా? అట్లా ఇట్లా లేపు కాలుతో కొట్టి లేపుతాను. నీ ఆలి నీ అంటాం. అట్లా లేచేయాలి. ఇంకా ఆ మాటకి లేలేదు అనుకో. 1 గంటకు లేపు. పండుకునేది అడుగు ఎంతకు? 12కి 1 గంటకు పనుకుంటాడు. 3:30కి లేపుతాం. 3:30కి లేపుతాం. ఇంకా చాలు. ఆడే కొవ్వు పడతాడు వాడు. 3 గంటల సేపు నిద్ర అవసరమా? గంటన్నర చాలు. ఇంకా మళ్ళీ రాత్రి చేసిన అన్నం ఉంటుంది పొద్దున్నే ఇంకా వానికి అదంతా గుండెలంతా కూడా తినొచ్చు. ఏడికి రాత్రి అరిగిపోయింటదా పొద్దునే పెట్టేకి? అంటే పనికి పిలుచుకుంటాం కదా. అది కూడా ఎవరు వచ్చిన వాళ్ళు ఇప్పిల్లు అయ్యో పాపమని మనం తిను అంటే అంత బిగిన పెట్టాం. మళ్ళా బండ్ల గడిగి అంత లోడింగ్ బండ్లు వస్తాంటాయి కదా. లోడింగ్ బండ్లని బాత్రూమ్ దొడ్డికి ఉంటాయి. దొడ్డికి బాత్రూమ్ కూడా కడగాల్సిందే. చేయగలరా? ముసలి గుత్తులు కూడా కడిగేయాలి.
ఏమా మనకు చాలా ఇదే మాటే కదా ముసలి కుతులు కూడా కడిగెళ్ళా కడిగించే ఏమా మనకు చాలా ఇదే మాటే కదా బాగా చెప్పు పెద్ద ఎవరైతే పిల్లోడు ఆయన కరెక్ట్ మాట్లాడతాడు అట్లా కూడా వస్తారు మనకి నరకం చూపేది ఎట్లా వస్తారు వారికి అట్లా ఇట్లా ఏమోనికి మొన్న ఒకరికి 7 నిమిషాలు లేదంటే ఆ ప్లానింగ్ కూడా పంపిస్తే ఇప్పుడు వచ్చేవాని కుడిసే తీసే ఎడం చేత్తోనే తినల్ల వాడు ఇడిసిపడే ఏం పర్లే కదా ఆడే ఒప్పుకుంటాలే ఉండదు నీకు ఇంకా మళ్ళా ఏం పని నెక్స్ట్ ఏముంటది మామూలు పాసిపోయింది అవి ఉంటాయి కదా సామాన్లు కడిగిస్తాము సామాన్లు మంచిది అదే ఇంకా ఏంది ముసలి ఇల్లు కడిగిస్తాము ఇల్లు కడిగిస్తాము ఇంకా పనికి కావాలని పిల్లలు అంటారు వాళ్ళకి కూడా పంపిస్తాను మార్కెట్ కాడ చెప్పు గలీజ్ ఉండేది ఎత్తేసేది గలీజ్ ఉండేది ఎత్తేసేది కాయగూరలు పడేసి ఉంటారే అవిను మళ్ళా ఏదో పది ప్యాడ్ వేసిపోతుంటే కుక్కలు ఆవులు కుక్కలు ఇప్పుడు గోడకి కుక్కలు పాసిపోస్తాయి అదంతా ఇట్లా నీట్ కడగా చేస్తూనే మ్యాట్ కాదు చేయలే మళ్ళా మ్యాట్ దానికంటే డబ్బులు మళ్ళా కొవ్వు కరిగేది ఇప్పుడు మధ్యాహ్నం ఏమైనా పెడతారా మధ్యాహ్నం పెడతాం నిన్న మిగిలిండేది పెడతాం తప్పది మధ్యాహ్నము ఆడి ఏదైనా కాయగూరలు కుళ్ళిపోయినట్టు పక్కన ఉండి తినమని చెప్పాలి పచ్చి వట్లే అంతే ఏమి అట్లా పక్కన ఉండి తినమని చెప్పాలి పచ్చి వట్లే అంతే ఏమి అట్లా వారికి మళ్ళీ వీళ్ళు మిగిలిండేది పెడతారంట మిగిలినది ఆ రోజు ఎవరికైనా పెట్టేయండి పుణ్యం వస్తుంది ఇంకా సాయంత్రం ఏమైనా ఉంటుంది సాయంత్రం పని చేయకపోతే ఏదంతా కొడతారు బెల్ట్ ఇరిగిపోతుంది చెప్పులు చెప్తానే కొట్టేలా ఎగ్గిచ్చేగిచ్చారా మా పిల్లలు నాతరిగా కొట్టము దారికి వచ్చేది ఇంకా ఇట్లా ఇంక రెచ్చిపోయింది ఇంక చెప్పాలే కానీ ఇట్లా మామూలు పిల్లని పంపింది దగ్గరకని అవునులే బాగా వాతలు ఇట్లా మొత్తం వాతలు రాళ్ళ అట్లా పిల్లోడినా అట్లయితే ఇంక నేను రేంజ్ లో చూసుకుంటా అంటాను పిల్లోడు పొట్టిగుంటాడు కొద్దిగా ఏమన్నా అవి అందలే ఏ పొట్టిగుండ్రా ఏం జనాలు 50 100 అంటే కట్టి తీసుకొని కింద పాడితే కడ్డీలు ఉంటాయి కడ్డీలతో కూడా కొడతాయి ఏం జిగుతా అదే మళ్ళా అట్లా కొడతాడు సంపి పెట్టుకో 10 లక్షలకి వడ్డీ కిందకి వేసుకుంటా అవి అట్లయితే ఇప్పుడు నాకు ఇచ్చిన దానికి లెక్క రోంతాను అట్లా చేయించుకో నువ్వు నీ దగ్గరే కాదు 3 చోట్ల పని చేపి ఆ డబ్బులు నీకు వస్తాయి అట్లయితే పర్లే బండ్లు తుడిచేకి ఇల్లు కడిగేకి అట్లా దాంట్లో కూడా డబ్బులు తీసుకుని పంపిస్తా అంటాను నేను నీకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా మంచి పిల్లగాని ఇస్తా మంచి పిల్లాడైతే దాంతోనే నువ్వు 10 లక్షలకి 50 లక్షలు సరే సరే ఓకే ఓకే వాని చేతికి ఏమైనా ఉంగరాలు ఏమైనా ఉన్నా కూడా పీకేసుకుంటాం అడిగే పని లేదు వాడికి ఉంగరాలు కూడా ఉన్నాయి పా కేడి గారికి ఉంగరాలు ఇంత మాత్రం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బట్టలు కూడా మంచి మంచివి ఏం అవసరం లేదు చినిపోయినట్టు ఇంకా వాళ్ళు పనికి వచ్చింటారు అది మేలు ఖర్చీఫ్ గట్టు గోసులు గీసులు గాలి ఆడుతుందిలే గాలి చెడ్డీలు అవన్నీ అంటే గాలి ఆడదు ఖర్చీఫ్ గట్టు అంతే ఆ ఖర్చీఫే ఉతుక్కుంటాడు రాత్రి మళ్ళీ నాకు లేట్ అయ్యి పిల్లని పంపిస్తే నేను ఇంకా పిల్లని చూపిస్తే నేను కూడా చూస్తా చేయగలదు మళ్ళీ నేనెప్పుడు చూస్తానో అన్ని చూస్తా చేయగలదు మళ్ళీ నేనెప్పుడు చూస్తానో అన్ని వాడు ఊపిరి పిలుచుకోండి అంతా మళ్ళీ ఆడికి వచ్చినాక ఊపిరి ఉండదు ఏంటంటే మా పని అట్లుంటది ఇంకా పొద్దున్నే మామూలుగా ఎగిచ్చేది అంటాడు కాలు ఇరుగుతా ఉంటాయి మళ్ళా జాగ్రత్త మళ్ళా అడిగేది ఉండకూడదు మళ్ళా ఈ పిల్లోడా అని గుర్తుపట్టుకోకుండా అట్లా తయారు చేస్తాను ఇది బాగా గుండు కొట్టించేయి గుండు కొట్టించేయి మెయిన్ పెళ్లి అనుకోకుండా పెళ్లి పనికి రాకుండా చేసి మళ్ళీ ఎడమిసే కడుక్కునే రాకపోతే నీళ్ళే కద్దుకునేది అంతే మళ్ళీ కడిగేది ఉండదు చెయ్యి ఉంటాయో ఉండవు చెయ్యలు అట్లా ఉంటుంది అంతే అది బెస్ట్ లే 2 తీస్తే మేలు అంటే మేము ఫస్ట్ నెల చెయ్యి ఉంది ఓ నెల ఉన్నిస్తాం తర్వాత 2 తీసే పిల్లలకి పని వస్తుంది కాలు చేతులు ఉండవు అట్లా పని వస్తుంది కాలు చేతులు ఉండవు అట్లా చూడా నువ్వు మార్కెట్ ఎంత పని చేయించుకుంటా అంత చేయించుకొని లాస్ట్ కాళ్ళు చేతులు తీసేసి మార్కెట్ ముందర గుచ్చిపెట్టి ఓ బట్ట పరిచినా కూడా లెక్క వస్తుంది ఏమ్మా నువ్వు అంతా ఎంతకాలం అంత పిండేసేయి ఇంకా ఒంట్లో సత్తు లేదంటే కాళ్ళు చేతులు 2 ఇరిచి పడేసి మార్కెట్ గడ పడబెట్టి కనికరం ఉండదు మళ్ళీ ఏడ్చినా కూడా కనికరం ఉండదు మళ్ళా ఏడ్చే కొద్ది ఇంకా కొడతాం నేను అట్లా నాకు ఉండేది శాడిస్ట్ ఏడ్చే కొద్ది ఇంకా కొడతాం నేను అట్లా నాకు ఉండేది శాడిస్ట్ లో శాడిస్ట్ అనేది మనమే
అది తెలియల్లా పని అట్లుంటుంది ఓ రేంజ్ లో ఉంటుంది అనమాట. గోర్లు పీకు పొద్దున్న తెల్లారుజామున గుద్దుతా పీకేది కాదు గుద్దుతా. సుత్తి తీసుకురాలేసా అంటే ఏదో గుద్దుతాను కూడా చిట్లిపోతాయి మొత్తం చిట్లుతాయి. ఏళ్ళు ఉండవు ఏళ్ళు ఇట్లా అనాలి అన్నం తినేతాడు కూడా నువ్వు గుర్తుపట్టవు అనుకో ఆ పిల్లోని ఇంకా పట్టు వాడు గుర్తుపడతాడు వాడు కూడా ఏమో నాకు తెలుదు. ఆ ఏట్లకి ఆ దెబ్బలకి ఆ పనికి ఇంకా వాడు గుర్తుపట్టలేడు అనుకో. నీకు ఎన్ని రోజులు పెట్టుకుంటావు పనికి? అందుకు ఇంకా నువ్వు ఇంకా డబ్బులు ఇచ్చిన ఎప్పుడో ఇచ్చేది రోజులు ఉండదు ఇంకా పర్మనెంట్ గా ఉంటాడు. వెనకొద్దులు ఇంకా అట్లా రెండు అన్నం వేస్తా అంటాం కదా రాత్రి మిగిలిండేది ఇంకా చాలా అది తినుకుంటుంటా అంటాడు. ఇంకా రాత్రి భోజనం పెడతాం గంట చూపు అనుకుంటాడు రాత్రి పూట. భోజనాలు కూడా పెడతారా మిగిలిండేది ఏం పెద్ద మనిషిలప్ప ఏం పెద్ద మనిషిలప్ప కాళ్ళు పట్టుకుంటాడు వదిలిపెట్టండి. నేను తెలుసా అదేదో వరభూజం దిగుతా అంట ఒంటికాలు పట్టుకుంటే ఒంటికాలు పట్టుకుని దెబ్బ కొడతా గోడకేసి ఒంటికాలు పట్టుకుని దెబ్బ కొడతా గోడకేసి ఇంకోటి రాత్రి పూట్ల చేయని పారిపోకుండా చేయను నీకు ఏం లే చేయి గుచ్చుతాను వేసి అది చేయను ఉంటుంది చేయికే గుచ్చేస్తా అవతారంలో ఏలాంటిది అట్లా కుర్చీ మంచిది నొప్పి ఉండదా? నొప్పి అవనికి కనబడనట్లే తట్టుకోగలవు కదా తట్టుకోగలవు కదా. చూసేకి ఇంత నీటికి మాట్లాడతాడు 100 దగ్గర పన్నెల దగ్గర అట్లా ఉండవు నేను ధ్యాస ఉండదు అంటే అట్లాంటివి ఇంటే తట్టుకోలేం కదా. అది ఇంకెట్లా బయలుదేరుతారా? బయలుదేరు పిల్లలు లాస్ట్ టైం ఏమన్నా తిని పంపిద్దామా వద్దా? ఏం వద్దాం అంటే హుషారెక్కుతాడు పిల్లలు అట్లా పెడితే మళ్ళీ హుషారెక్కు అదే మధ్య పడతాడు పెట్టకూడదు. ఖర్చులుగానే ఏమొద్దుకో నేను చూసుకుంటాం కదా ఇంకా కొనుక్కొని ఉండదు బయటకు పంపిం మేము లోపలికి వేయడమే ఇంకా అట్ట లోడింగ్ బండిలో గెస్ట్ హౌస్ లు ఉంటాయి దాంట్లో బారేయడమే ఇంకేం లేదు అంతే జీవితం అంతే ఆడే కాదు 500 1000 ఉంటే ఇస్తే డబ్బులు ఇవ్వడు పిల్లలకి రోజు అన్నం పెడితే చాలు కూర కానీ లేదు ఉత్తానమే కూర కూడా పెట్టాం కూర అంటే మళ్ళీ గుద్దుకోబడతారు వానికి మళ్ళీ తినేటప్పుడు ఎప్పుడైనా ప్లేట్ ఆకులు ఆకు జాలి చెట్లు ఆకులేమి చెట్లు ఏంటి కాసిండేది ప్లేట్ ఆకులు చెట్లు ఆకులేమి చెట్లు ఏంటి కాసిండేది మళ్ళీ పెద్దాకిస్తే ఎక్కువ తింటాడని సన్నాకి ఇస్తాను మందార మాకు జిల్లెట్ చెట్టు మళ్ళీ పాలు దాకా తెస్తాడు వద్దు అది దానికి మందార మాకు తమలపాకు ఇంకేమి నాకైతే బాధగానే ఉంది జామాకు లేటెస్ట్ గా ఇస్తాం అనమాట మందార ఎవరికి ఓనే అవసరం లేదు ఇంకా తీసపోయి అదే ఎవరు పిల్లోడు మన పిల్లోడే మళ్ళీ వీడే ఇంకా పిల్లోడు ఎవరున్నారు వేరే పిల్లలు ఏడ నుంచి చెప్తారు ఇంకా తీసపోయి అదే ఎవరు పిల్లోడు మన పిల్లోడే మళ్ళీ వీడే ఇంకా పిల్లోడు ఎవరున్నారు వేరే పిల్లలు ఏడ నుంచి చెప్తారు ఎవడు నువ్వే ఇంకెవరు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఏం లాస్ట్ ఇట్లా నువ్వే నీ గురించి చెప్తాడు అప్పటి నుంచి నీ గురించి నువ్వే చెప్పుకుంటారు లేదా ఏం చెప్తాను చెప్పేది మాట్లాడుకో ఎవరికి చెప్తాను నువ్వే పని పెట్టినది నిన్నే ఉంగరాలు బిక్కోమని చెప్తే అది నువ్వు కాదా వాడే ఎవరు లేరు లెక్క కాదు మనిషి వాళ్ళ మనిషి అంటే అయిపోయిందా పప్పు చెప్పినాక అయిపోయిందా ఎవరికి ఇచ్చినా కాదు మనిషి చూపించినాక అయిపోయిందా మాట్లాడదు నువ్వు రాదు ఇంకా అయిపోయిందా నేనే మధ్యలో ఆపదు నాటిచ్చినాక అయిపోయి ఆపేది ఏముండదు నాటిచ్చినాక అయిపోయి ఆపేది ఏముండదు అంత ఇరికిచ్చేస్తాను నేనే ఆపలేదు మీ ఇష్టం తీసుకోండి ఏం లేదు పెడతా ముర్కా
బండి వేసుకోండి. A few minutes later. స్టార్టింగ్ నుంచి క్లియర్ చెప్పలేదా? నువ్వు విడుచురా, నువ్వు కాపాడు. ఊరుకోండి ఇంకా. అది కాదు, నేను వద్దాను. ఏమన్నా ఉంటే ఇప్పుడే 2 మాటలు మాట్లాడుకో. ఉండు, నాతో మాట్లాడేంత వరకు మాట్లాడుకో. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నువ్వు ఎవరు? ఇట్లే 5 మంది పడతారు. 5 మందిని వేసుకొని వచ్చిన ఇట్లే డబ్బులు కట్టుకోకుంటే 5 మందిని వేసుకొని చెప్పాలి కదా నువ్వు. నువ్వే నేను ఇంకా పూట పెట్టిద్దామంటే వానికి ఎందుకు పెడతావు? గోర్లు బీకు, రక్తం బీకు, ఇరసద్దు అని ఎందుకు నువ్వేగా చెప్పుకోండి. యాదో లాస్ట్ మాట్లాడతాను. మనిషి పెట్టి అయిపోయింది పని గడిచినాక నువ్వే నీ గురించి చెప్పుకున్నావు కదా. ఉంగరాలు తీపినా దీవై నీకు పనికొచ్చేవానికి నీకు చాలవాయ్ కడది నువ్వు వాడే రాజాంగా ఏం పనికొచ్చుతాడు ఇవన్నీ అంటే ఆడ చెడ్డ పేరు చేద్దు నాకు బాగుండు. ఎంతో 1000 వస్తుందని బంగారే లే ఉంగరాలు. బంగారు అయితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు. కానీ మాట్లాడుకో, జల్దీ మాట్లాడుకో. చెప్పి ఏదైనా ఉంటే చెప్పేసి. ఎవరు చెప్తాను? నువ్వు ఎవరు? ఎవరికి చెప్పిన ఎంత? ఎవరు? మెంటలోడరు నాయనా, మెంటలోడరు నాయనా. బండి లేపు బండి ఏమన్నా రేఖలు పోతే నాకు 1 లక్ష రూపాయలు మళ్ళా పొరపాటు పడేసినాడు కానీ మళ్ళా అప్పు రాసుకోండి. మెంటలోడు రైపో వస్తాడు. లేదు వచ్చేస్తాడు. పోతా అని చెప్పురా. వస్తాడులే పోతా. లేదు వస్తాడు పోతాడు. లేదు వస్తాడులే నీతోనే ఉంటాడు. ముసుకేసుకో, కూర్చో బండి మీద త్వరగా వేసుకో. పంపేస్తాడు అయిపోయి నీకు తెలియలే. బండి తీసిపోదురా. కిరిష్నోల్ పెట్రోల్ కూడా అవసరం లేదు నా కొడకని. ఎక్కువ బండి ఎక్కువ నా కొడక వెనక్కి ఎక్కువ నాకు తలమిడుకో. ఈసారి దుంకేదేమో చేసిన సరిగ్గా పట్టుకో. దారి ముందా దుంకలు యాడికి పోలే. సముద్ర లెక్కన బారితే ఈ అక్క సముద్ర లెక్కన బారితే ఈ అక్క వీడియో ఎట్లా పరిగెత్తించినాడు ఈ అక్క. చెప్పినారా నువ్వంతా నువ్వే అంటావు ఏమి అక్క ఈడొద్దు నా ముందర కొట్టద్దు. ఆడి తీసిపోయినా బాగుండ్రి ఆడు చూస్తున్నావు కదా. ఏ మాట నాకు పోయినా కూడా చంపేస్తాడు అయిపో. ఎంత నువ్వు దిగేది ఉరికేది ఏం చేయదు. కొట్టేది నువ్వు మాట్లాడదు బాగా పోనా నువ్వు తీసుకో. నువ్వు మాట్లాడకూడదు. లేదు సారీ, నీకు సంబంధం ఉండదు ఇంకోడు. కానీ అప్పుడప్పుడు పోయేస్తా చెప్పు. పోయేస్తానని చెప్పు. పోయేస్తాను పోవడమే ఇంకా మళ్ళీ రావడం ఉండదు. పోతాను మంచి రోజులు ఈ రోజు. అని ఉండవా లేదా? దిగిన మాట్లాడతాడు మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఒత్తు అల్లరి నా కొడుకున్నట్టు అక్క అట్లా పరిగెత్తిస్తా అట్లా రా కొడుకు. ఓకేనా? ఫోన్ కూడా చేస్తానికి లే ఫోన్ లేదు చేయముగా పట్టించుకోము. దుంగిరాడు చూడు. దుంగిరాడు దుంకేసాడు అట్లా పోతాడు చూడు. అట్లా పోయినాడు